పైపెచ్చిన ఈ 5 నెలల్లో ఈయన చేసిన నిర్వాహకం ఏంటంటే సుమారుగా 57,000 కోట్ల రూపాయలు అప్పులు చేసిన ఘనుడి కిందన మనం పరిగణించాలి. 57,000 కోట్ల రూపాయలు. ఇదే అసెంబ్లీలో 5 నెలలు పోయిన తర్వాత ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిన దాంట్లో క్లియర్గా తేటతెల్లమైంది కదండి ఈయన ఎన్ని అబద్ధాలు ఆడారో. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 14 లక్షల కోట్లు 13 లక్షల కోట్లు నోటుకొచ్చిన మాటలు చెప్పారు. అప్పులు చేసేసారు 13 లక్షల కోట్లు 14 లక్షల కోట్లని. మరి ఇదే అసెంబ్లీలో బడ్జెట్ మీరు పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 6,75,000 కోట్ల రూపాయలు సుమారుగా అవే అప్పులు. అంటే గతంలో మీరు చేసిన అప్పులతో కలుపుకుని మరి ఏ రకంగా అబద్ధాలు ఆడారండి? ఇదే చంద్రబాబు నాయుడు గారి నోట్తోనే కదా ఇన్ని మాటలు చెప్పిన వాళ్ళు. మరి ఏ రకంగా ఇన్ని పచ్చి అబద్ధాలు మరి మాట్లాడతారో నాకైతే అర్థం కాల. ఇది కాకుండా కరెంట్ ఛార్జీల గురించి చంద్రబాబు నాయుడు గారు ఊరూరా ప్రచారం చేశారు. ఏమని ప్రచారం చేశారు? మేము అధికారంలోకి వచ్చిన తర్వాత నాణ్యమైన కరెంట్ ఇస్తాము, కరెంటు ఛార్జీలు అనేవి పెంచమని చెప్పేసి నేరుగా చెప్పిన మాట ఇదే చంద్రబాబు నాయుడు గారు. మరి ఆయన గెలిచిన తర్వాత మాకున్న లెక్కల ప్రకారం ఆయన 11,000 కోట్ల పైమాటే పెంచేదానికి ప్రణాళిక రూపొందిస్తూ ఉన్నారు. ఈ స్మార్ట్ మీటర్ల పేరు చెప్పి అదేవిధంగా సామాన్య ప్రజలకి ఏ రకంగా ప్రతి యూనిట్కి గరిష్టంగా ₹1.58 మరి నవంబర్ 15 నుంచి ఈ యొక్క కరెంటు ఛార్జీల యొక్క బాధుడు మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో వేయబోతూ ఉన్నారు. మరి ఇంతకన్నా అన్యాయం ఎక్కడైనా ఉందండి? అసలు స్కూళ్ళ పరిస్థితి ఏమైనాయండి? చిన్నపిల్లలకి మీరు కనీస పక్షాన ఏదైతే మధ్యాహ్న భోజనం పథకం అసలు నడుస్తూ ఉందా? క్వాలిటీ ఫుడ్ పెడతా ఉన్నారా? స్కూళ్ళ పరిస్థితులు ఏ రకంగా దారుణాతి దారుణంగా తయారు చేశారో అర్థమవుతోంది. మరి ఇది కాకుండా ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో బియ్యం రేట్లు ఎంత ఉన్నాయండి, నూనె రేట్లు ఎంత ఉన్నాయండి, ఇప్పుడు కరెంటు ఛార్జీలు. నిన్నటికి నిన్న సాక్షాత్తు అసెంబ్లీలో మరి మీ ఎమ్మెల్యేలు నేరుగా మాట్లాడుతూ ఉన్నారు. ఉచిత శాండ్ అన్నారు, ఆ పారదర్శకత కనబడట్లేదు, లోపం ఎక్కడుందో మరి దాన్ని సవరించాలని చెప్తా ఉన్నారు. 5 నెలలు అయింది, లోపం ఎక్కడ ఉంటుందండి? మీ ఎమ్మెల్యేలు అనుచరులు యథేచ్ఛగా ఇసుక అమ్ముకుంటూ ఉంటే లోపం అక్కడ ఉంటుంది. అధికారుల మటుకు ఏం చేస్తారు? అధికారుల పైన నెపం నెట్టేస్తూ ఉన్నారు. అధికారులు మాట వినట్లేదని. అధికారులు ఏమన్నా అమ్ముకుంటారా శాండ్ని? ఎవరు అమ్ముకుంటారండి శాండ్ని? మీ తాలూకా ఎమ్మెల్యేలు వాళ్ళ తాలూకా మనుషులు కాదా? సిండికేట్ల రూపేణా డైరెక్ట్గా చేసుకుని అమ్ముకుంటా ఉన్నారు. ఇదే మద్యం షాపులు డైరెక్ట్గా మీ ఎమ్మెల్యేలకు వాటాలు ఉన్నాయని వాళ్ళే చెప్పుకుంటా ఉన్నారు. వాళ్ళే మీటింగ్లు ఓపెన్గా పెట్టేస్తూ ఉన్నారు.